హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ జాబ్స్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ గురించి, అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాన్ని కూడా నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినట్టయితే ఈ పోస్టుల వివరాలు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే విషయం అనేది మీకు అర్థమవడం జరుగుతుంది. ఇదే విధంగా మీ జిల్లాకి సంబంధించిన ఖాళీల వివరాలు కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి. అలా చేసినట్టయితే నేను మీ జిల్లాకి సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ సంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి టీచర్స్ 45 ఖాళీలు ఉన్నాయి, హెల్పర్స్ 50 ఉన్నాయి, మినీ వర్కర్స్ 4 ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే పూర్తి విషయాన్ని నేను మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, అకార్డింగ్ టు ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ సంగారెడ్డి అంగన్వాడీ రిక్రూట్మెంట్ టోటల్ 99 పోస్ట్. ఇక్కడ 99 పోస్టులు అనేది ఖాళీగా ఉండడం జరిగింది. ఇందులో అమీన్పూర్ అనే అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్ 1 ఖాళీగా ఉంది, అంగన్వాడీ హెల్పర్ 1 ఖాళీగా ఉంది, మినీ అంగన్వాడీ 0 చూపిస్తుంది. అదేవిధంగా ఆందోల్ 100, గుమ్మడిదాల 240, హత్నూరా 120, జారసంగం 420, జిన్నారం 330, కల్హేర్ 110, కంది 130, కన్గిటి 051, కొహిర్ 320, కొండాపూర్ 440, మానూర్ 510, మోగుడంపల్లి 420, మునిపల్లి 010, నాగల్గిడ్డ 413, నారాయణఖేడ్ 240, నాయల్కల్ 550, పటాన్చెరు 330. ఇక్కడ మొత్తంగా అంగన్వాడీ టీచర్స్ 45, అంగన్వాడీ హెల్పర్స్ 50, మినీ అంగన్వాడీలు 4. మొత్తంగా చూసుకున్నట్టయితే 99 వేకెన్సీలు అనేది సంగారెడ్డి జిల్లాలో ఖాళీలుగా ఉండడం జరిగింది. ఈ యొక్క 99 వేకెన్సీస్కి సంబంధించి 2024 నోటిఫికేషన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మంత్రి సీతక్క గారు వెల్లడించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వగానే మన ఛానల్ నుండి వెంటనే మీకు న్యూస్ అనేది వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఈ అంగన్వాడీకి సంబంధించిన పూర్తి సమాచారం, నోటిఫికేషన్ వివరాలు, వేకెన్సీ లిస్ట్ ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ రాగానే ఏ విధంగా అప్లై చేయాలి, దానితో పాటు ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనే పూర్తి వివరాలని కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. ఇదే విధంగా మీ జిల్లాకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని పెట్టండి. మీకు సంబంధించిన జిల్లాని కూడా నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.